అయితే గుర్తింపు కోసం ఆరాటపడకుండా తన పందాలో తాము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్న పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు ఇప్పుడు నిరుపేదలకు అన్ని రకాల పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టి పూర్తి చేశారండి. ఎండాకాలంలో ఊహించని అకాల వర్షాలతో అనారోగ్యాలతో నీరసించిపోతున్న నిరుపేదలను చూసి చలించిపోయిన పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైన కందులు పరమేశ్వరరావు గారు వారికి తక్షణమే ఇమ్యూనిటీ పవర్ పెంచే పోషకాహారం ఇవ్వాలని, నిరుపేదలు మరియు అనాథలకు ఇది మరింత అవసరమని సంకల్పించి వారికి యాపిల్ పండ్లు, కాయలు, పుచ్చకాయలు, బొప్పాయి పండ్లు, మామిడి పండ్లను విజయవాడ మరియు మంగళగిరి నగర పరిసర ప్రాంతాల్లోని నిరుపేదలైన వందలాది మందికి ఇమ్యూనిటీ పవర్ పెంచే ఉద్దేశంతో తాజా పండ్లను పంపిణీ చేశారు. కందులు పరమేశ్వరరావు గారు పిల్లలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణీ స్త్రీలకు, నిరుపేదలకు ఎప్పుడూ తాజాగా ఉండే పండ్లు పంపిణీ చేయాలని చెప్పారు. కొంతమంది కుళ్ళిపోయిన పండ్లు పంపిణీ చేయటం వల్ల అవి తీసుకున్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి పంపిణీ చేస్తే వాళ్ళ ప్రాణం హరించే విషంగా పనిచేస్తుంది. కాబట్టి మీరెప్పుడు ఎక్కడైనా తాజాగా ఉండే పండ్లను మాత్రమే నిరుపేదలకు పంపిణీ చేయగలరని ముంగి పూర్ణిమ గారు అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన దాతలు కందుల నాగేశ్వరమ్మ గారు, చిర్రా రామకృష్ణ గారు, వేమూరి నాగేంద్ర గారు, కుక్కమల్ల ప్రసంగి గారు, కడియం సూరిబాబు గారు, ఎండ్రెడ్డి శివారెడ్డి గారు, నేతి మహేశ్వరరావు గారు, తమ్మా సురేష్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డేగల రామారావు గారు, పరమేశ్వర మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ సభ్యులైన